నేను పరి వచ్చాం అని అన్నాడు కరణ్. పరి మీకేమవుతుంది అని అడిగింది స్నేహ. నేను నా భార్య పరి వచ్చాం అని అన్నాడు కరణ్ నవ్వుతూ. సార్ చెప్పేశారు, ఇక నువ్వే అని అంది పరీని. నేను మా బాస్ ఆహా కాదు మా వారు కరణ్ వచ్చాం అని అంది పర్ణిక. స్నేహ చక్కగా నవ్వేస్తూ లోపలికి రండి అని తప్పుకుంది. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు జంటగా. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 44లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది మరిక అని. ఓకే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లోపలికి వెళ్తున్న పరీని చూస్తూ స్నేహ కళ్ళు పత్తికాయలాగా విచ్చుకున్నాయి. కరణ్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. లంచ్ టైం అయిపోయింది, కాలు చేతులు కడుక్కొని రండి అని అంది మమత. కరణ్ని తన రూమ్కి తీసుకుని వెళ్ళింది పర్ణిక. అతనికి వాష్రూమ్ చూపించింది. కరణ్ చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి టవల్తో నిల్చొని ఉంది. పరి అలా టవల్తో నిల్చొని ఉండగానే తన చేతిలో నుండి టవల్ కరణ్ తీసుకున్నాడు. అతను తుడుచుకున్నాక ఇక ఇద్దరు బయటికి నడిచారు. ఇద్దరికి చక్కగా భోజనం వడ్డించింది స్నేహ. మీరిద్దరూ కూర్చొని తినండి అని అన్నాడు కరణ్. మీ తర్వాత మేము తింటాంలే అని స్నేహ చెప్పగానే పరి కరణ్ లంచ్ చేయడం పూర్తయ్యాక కరణ్ని పరి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని కొంచెం సేపు కూర్చోమని చెప్పు అని అంది మమత. స్నేహ మమత తింటూ ఉంటే వద్దు అన్నా కూడా వాళ్ళకి వడ్డించింది పర్ణిక. పరి మెడలో ఉన్న నెక్లెస్ని చూసి ఇదెక్కడిది పరి అని అడిగింది సంతోషంగా మమత చూస్తూ. ఆయన గిఫ్ట్ ఇచ్చారమ్మా అని అంది పర్ణిక. అని మౌనంగా తింటూ ఉంది మమత. భోజనాలు అయ్యాక కిచెన్ సర్దేసి తన రూంలోకి పరీని తీసుకువెళ్ళింది మమత. స్నేహ కూడా వెళ్ళి తలుపు వేసేసింది. మీ అత్తగారు వాళ్ళు ఏమన్నా అన్నారా అని అడిగింది చిన్నగా మమత. నేనింకా ఎవరిని కలవలేదుమా, ఆయన తన ఫ్లాట్కి తీసుకువెళ్లారు, ఒక వారంలో ఇంటికి తీసుకువెళ్తారట అని అన్నది పర్ణిక. మమత గారు కొంచెం సేపు ఆలోచించింది. సరే సరే అమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పగానే పరి ఇక తల ఊపేసి కరణ్ ఉన్న రూంలోకి వచ్చింది. కరణ్ బెడ్పై కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో అని అనుకుంది. కరణ్ రూంలో ఉన్న అంత పెద్ద బెడ్ కాదు, ఇద్దరికి సరిపోదు అని పిల్లో తీసుకుని కింద వేసుకుంది పర్ణిక. ఏం చేస్తున్నావు అని వినిపించింది కరణ్ గొంతు. కన్నులు ముడిచేసి తనను చూస్తున్న అతన్ని చూసి కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను, ఏమైంది, మీకేమైనా కావాలా అని అడిగింది పర్ణిక కరణ్ వైపు చూస్తూ. యాక్ట్ చేయకుండా మూసుకొని బెడ్పై వచ్చి పడుకో అని అన్నాడు కరణ్. బెడ్ చిన్నది కదా, మీకు ఇబ్బంది అవుతుందేమో అని పర్ణిక ఇబ్బందిగా మొహం పెట్టి అడిగింది. ఆ ఇబ్బంది ఏదో నేను పడతాను కదా, చెప్పించేయి అని విసుక్కున్నాడు కరణ్. ఇక అతనికి కోపం తెప్పించడం ఎందుకులే అని పిల్లో తీసి పైన వేసి అతనికి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా పడుకుంది పర్ణిక తన చీరను సరిచేసుకుంటూ. అజంతా శిల్పం వచ్చి తన పక్కన వాలినట్టు అనిపించింది కరణ్కు. పరి అటువైపు తిరిగి పడుకోగానే ఆమె వైపుకి తిరిగి పడుకున్నాడు కరణ్. ఆమె వీపుపై పెసరబద్ద అంత పుట్టుమచ్చ ఊరిస్తుంది అతనిని. చటుక్కున ముందుకు వంగి దానిపై పెదవుల ముద్ర వేసేశాడు. అతని మీసాల తాకిడికి గుండె జల్లు మంది పరికి. టక్కున లేచి బెడ్ దిగేసి అతనిని గుర్రుగా చూసింది. ఏమైంది, ఎందుకు దిగావు, పడుకో అని అన్నాడు కరణ్ అమాయకంగా. ఎలా పడుకోమంటారు, మీరు పడుకొనిస్తున్నారా అసలు అని కోపంగా అడిగింది పర్ణిక. ఏయ్ నేనేం చేశాను అని అన్నాడు కొంటెగా కరణ్. చేసిందంతా చేసేసి ఏం చేశానని అలా అడుగుతున్నారు అంటూ రుసరుసగా చూస్తూ ఉంది. అవునే ముద్దు పెట్టాను, ఏం చేస్తావు ఇప్పుడు, అసలు ఏమైనా చేస్తాను, నా ఇష్టం. ఓ తెగ రెచ్చిపోతున్నావు, ఎక్కువ మాట్లాడితే తెలుసు కదా, డీల్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తాను అని అన్నాడు కరణ్ స్టైల్గా ఫోర్స్ కొడుతూ. డీల్ క్యాన్సిల్ చేస్తే నేను మా ఇంట్లోనే ఉండిపోతాను, మీతో రానుపో అని బెదిరించింది పర్ణిక. అయ్యో అంత పని మాత్రం చెయ్యకు, నీకు నచ్చినట్లు నీకు ఇష్టమైనప్పుడే ముందుకు వెళ్దాం ప్లీజ్ అని లేచి కూర్చొని చేతులు జోడించాడు కరణ్. అతనిని విచిత్రంగా ఆశ్చర్యంగా చూసింది పర్ణిక. అని అంటాననుకున్నావా, అంత లేదు నీకు అని అంటూ చటుక్కున ఆమెని తనపైకి లాక్కున్నాడు కరణ్. ఆమె తేరుకుని చూసేసరికి అతని కౌగిలిలో బందీగా మారిపోయింది పరి. వదలండి అంటూ లేవబోయింది. మరింత హత్తుకొని నో ఇప్పుడు అను, ఇందాకేదో అన్నావు కదా అని అన్నాడు కరణ్. నేను సరదాగా అన్నాను, వదలండి ప్లీజ్ అని. ముందు నన్ను వదులుతారా లేదా అంటూ గింజుకుంటుంది. పర్వాలేదు నాకు బాగానే ఉంది, కాసేపుకి ఇలాగుండు అని అన్నాడు వదలకుండా మత్తుగా. నాకు బాగలేదు, వదలండి ప్లీజ్ అని అంది పర్ణిక. ఇందాకేదో అన్నావు కదా, నాతో రాకుండా ఇక్కడే ఉండిపోతానని అన్నాడు కరణ్. నో నో నో, నేను ఇక్కడ ఎలా ఉంటాను, మీతో పెళ్ళైంది కదా, మీతోనే నేను ఉంటాను అంది పర్ణిక కొంచెం బుజ్జగిస్తున్నట్లుగా. గుడ్, ఇది మర్చిపోకు అని ఆమెతో సహా పక్కకి ఒరిగి
స్లీప్ అని అన్నాడు కరణ్. నిద్రపోతాను, ముందు నన్ను వదలండి అని అంది పర్ణిక. నో, ఇలా పట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను నేను, లేదంటే నేను నిద్రలో ఉన్నప్పుడు నువ్వు పారిపోతే అని అన్నాడు కరణ్. కావాలి అని తనని ఆట పట్టిస్తున్నాడు అని అర్థమైపోయింది పర్ణికకు. ఇక వదలడు అని అర్థమైపోయి అలానే కళ్ళు మూసుకుంది. పరి కొంచెంసేపటికి నిద్రలోకి జారుకుపోయింది. ఆమెను వదిలి లేచి కూర్చున్నాడు కరణ్. నిద్రలో ముడుచుకుని ముద్దుగా ఉన్న ఆమె పెదవులను చిన్నగా లాగి, ఎప్పుడు చంపేస్తావే నన్ను అని మెల్లగా కసిరాడు కరణ్. చిన్నగా పరి కదిలినట్టు అనిపించగానే చటుక్కున చేతిని వెనక్కి తీసుకుని ఆమె పక్కన పడుకున్నాడు. ఇందాక పుట్టుమచ్చ మాత్రమే చూశాడు, ఇప్పుడు తాను పెట్టిన పంటి ఘాటు కూడా కనిపించింది అక్కడ. ఎర్రగా కందిన చర్మం చూసి అరే ఇలా కొరికేశానా అని ఫీల్ అయిపోయాడు. టచ్ చేస్తే లేస్తుందేమో అని సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. 1 గంట తర్వాత పరికి మెలకు వచ్చింది. లేచి కూర్చుని నిద్రపోతున్న కరణ్ వైపు చూస్తూ ఉంది. ఈ క్షణం కూడా ఆమెకి ఇది నిజమా కాదా, ఇదంతా కలేమో అని అనిపిస్తుంది. తను గుండెలపై వేలాడుతున్న తాలి, తన బెడ్పై నిద్రపోతున్న కరణ్, జరిగిందంతా నిజమే అని చెప్తున్నట్లు ఉంది. సడి చేయకుండా మెల్లగా లేచి బయటికి నడిచింది పర్ణిక. అప్పటికే వంటగదిలో కుస్తీ పడుతున్న మమత గారు, స్నేహ. కమ్మటి పకోటి వాసన పరి నాసికకు తాకింది. మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అడిగింది వంటగదిలోకి వెళ్తూనే. కొత్త అల్లుడికి మాత్రం ఆ మాత్రం మర్యాదం చేయకపోతే ఎలా అమ్మా, నీకు ఇవన్నీ తెలియదులే. అబ్బాయి లేచాడా అని అడిగింది మమత. లేదు మా, ఇంకా నిద్రపోతున్నారు అని చెప్పింది. లేపి మొహం కడుక్కొని బయటికి రమ్మను, వేడిగా తింటారు అని అంది మమత. ఇందాక లంచ్ చేసి పడుకున్నారు కదమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేశావు అని తల్లిని విసుక్కుంటూ కరణ్ని లేపడానికి వెళ్ళింది పర్ణిక. నిద్రలో ఉన్న కరణ్ని ఎలా లేపాలో తనకి అర్థం కావటం లేదు. ఏమండి అని చిన్నగా పిలిచింది. కరణ్ నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కుంభకర్ణుడు తమ్ముళ్ళ నిద్రపోతున్నారాయన అని అనుకుంటూ ఏమండి లేవండి అని కరణ్ చేతిపై తట్టింది పరి. అయినా కదల్లేదు కరణ్. తనని భుజంపై కొరకటం గుర్తుకు వచ్చింది పరికి. అతని చేతిపై గట్టిగా గిల్లింది. అని కళ్ళు తెరిచి పరి గిల్లిన చోట రుద్దుకుంటూ ఏంటే గిల్లుతున్నావు అని అన్నాడు కరణ్. ఎంత పిలిచినా లేవటం లేదు అని గిల్లాను అండి అని అంది పరి అమాయకంగా ముఖం పెట్టి. లేపాలి అంటే గిల్లటం ఎందుకే, తట్టి లేపచ్చు కదా అని అంటూ లేచి కూర్చున్నాడు కరణ్. అలా కూడా ట్రై చేశానండి, మీరు లేవలేదు అని అంది కొంచెం వెటకారంగా. నిన్ను కొరికే అని రివెంజ్ ప్లాన్ చేసావా కదా అని అన్నాడు కరణ్ కనుబొమ్మలెత్తేసి. అయ్యో అదేం లేదండి, పకోడీ చల్లారిపోతుందంట, అమ్మ వేడివేడిగా చేస్తోంది, మిమ్మల్ని లేపమంది, మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయిపోయిరండి అని అంది పర్ణిక. నీ వినయం చూస్తే నాకెక్కడో కొడుతుందే, సరేలే పకోడీ కోసం ఈసారి నిన్ను వదిలేస్తున్నా అని లేచి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళాడు కరణ్. తొక్కేం కాదు అని మూతి తిప్పి బయటికి వెళ్ళిపోయింది పర్ణిక. కరణ్ ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చేశాడు. పకోడీ విత్ టీ తీసుకుని వచ్చి అతని ముందు పెట్టింది పర్ణిక. పకోడీ తీసుకుని నోట్లో పెట్టుకుంటూ నువ్వే చేశావా అని అడిగాడు. నో నో నో, అమ్మ చేసింది అని అంది పర్ణిక. సూపర్ ఉన్నాయి అత్తయ్యా అని అరిచి చెప్పాడు కరణ్. చెవులు మూసుకొని ఎందుకు అరుస్తున్నారు అలాగా అని అరుస్తూ కోప్పడింది పర్ణిక. అరవకూడదా, ఓకే ఓకే అని అంటూ కిచెన్ వైపు నడిచాడు. ఏం చేస్తున్నారు మీరు అని అంటూ అతని వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది పర్ణిక. కిచెన్లోకి వెళ్లి పకోడీ చాలా బాగుంది అత్తయ్య, అచ్చం మా అమ్మ చేసినట్టే చేశారు అని అన్నాడు కరణ్. అవునా కరణ్, ఇంకొన్ని తీసుకువెళ్ళు, పరి అల్లుడి గారికి పెట్టు అని అంది మమత పర్ణిక వైపు చూస్తూ. అక్కడ ఉన్నవి సరిపోతాయి అత్తయ్య, నాకు చాలు అని తిరిగి హాల్లోకి వచ్చేశాడు కరణ్. టీవీ ఆన్ చేసి రిమోట్ కరణ్ ముందు పెట్టి ఏం కావాలో పెట్టుకొని చూడండి అంది పర్ణిక. ఇలా రావే అని పిలిచాడు కరణ్. అతనికి కొంచెం దగ్గరగా వెళ్ళింది పర్ణిక. ఎక్కడికి పోతున్నావే, కూర్చొని కంపెనీ ఇవ్వు అని అన్నాడు కరణ్. నాకు పనుంది, మీకు కంపెనీ ఇవ్వడానికి టీవీ ఉంది కదా చూడండి అని ఫాస్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది పర్ణిక. నీ పని తర్వాత చెప్తా ఉండు అని పకోడీ నోట్లో వేసుకున్నాడు కరణ్. టీ తాగటం పూర్తి చేసి కప్ టేబుల్పై పెట్టేశాడు. మమత అతని ముందుకు వచ్చి అల్లుడు గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంది మమత. చెప్పండి అత్తయ్య అని అన్నాడు కరణ్ ఎంతో బుద్ధిగా. ఇక్కడ కాదండి, దగ్గరలో పార్క్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అని అంది మమత. ఓకే 2 నిమిషాలు వెళ్ళిపోదాం అని కరణ్ చెప్పగానే సరే బాబు అని లోపలికి వెళ్ళిపోయింది మమత. కరణ్ లోపలికి వెళ్లి కార్ కీస్ తీసుకుని వాలెట్ తీసుకుని బయటికి వచ్చాడు. మమత కూడా తన పర్సు తీసుకుని బయటికి వచ్చేసింది. పరి అని వంటగదిలో ఉన్న కూతుర్ని పిలిచింది మమత. హామా అంటూ బయటికి పర్ణిక రాగానే నేను అల్లుడు గారు కొంచెం బయటికి వెళ్ళి వస్తామమ్మా, చిన్న పని ఉంది అంది మమత. కరణ్ వైపు ఒకసారి చూసి అలాగే అంటూ తల ఊపింది పర్ణిక. ఇద్దరు కరణ్ కారులో బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది పర్ణిక. ఏమో ఆంటీ నాకేం చెప్పలేదే అంటూ స్నేహ అక్కడికి వచ్చి నిలబడింది. ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉన్న పరి దగ్గరికి వచ్చి
హే, కరణ్ సార్ బాగా రొమాంటిక్ కదా అని అడిగింది స్నేహ చిన్నగా పరి దగ్గరికి వచ్చి. ఆలోచనలో ఉన్న పరి అని అంది. స్నేహ ఏమడిగిందో గుర్తించకుండా. వెంటనే స్నేహ అడిగింది అర్థమైపోయి, హే ఏం లేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తడబడింది పర్ణిక. తెలిసిందిలే తెలిసిందిలే అంటూ స్నేహ కన్నులు పెద్దగా చేస్తూ పర్ణికని ఏడిపించింది. షటప్, మా ఇద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు అని అంది చిరుకోపంగా. ఆహా, నమ్మేశాంలే, ఏమి జరగకుండానే కరణ్ గారు పంటిఘాట్లు మచ్చలు పడ్డాయా అని పరి భుజాన్ని గిల్లింది. అసలే పచ్చిగా ఉంది పంటిఘాటు, దానిపై స్నేహ గిచ్చేసరికి చురుక్కుమంది. ష్ అంటూ రుద్దుకుంటూ పరి కరణ్కి తనకి మధ్య జరిగింది గుర్తుకు వచ్చి బొగ్గల్లో ఎరుపు చేరింది. అంటూ సిగ్గు ఇప్పుడు చెప్పవే, కరణ్ సార్ రాత్రి నుండి నిన్ను వదలలేదు కదా, ఏం జరిగింది చెప్పవే అని అల్లరిగా అడిగింది. చెప్పవే, నీకు అసలు సిగ్గే లేదు, ఏం మాటలవి అని విసుక్కుంది పర్ణిక. పోతాలే కానీ చెప్పవా ప్లీజ్ అంటూ బతిమలాడింది స్నేహ. ఏం జరగలేదు మా మధ్య, నేను ఆయనకి 1 వారం టైం ఇచ్చేశాను, తను కూడా ఓకే అన్నారు అని చెప్పింది పర్ణిక. వాట్ అని స్నేహ అడగగానే, నాకు ఇదంతా యాక్సెప్ట్ చేయడానికి టైం కావాలి అని అడిగాను, ఆయన ఒప్పుకున్నారు అంది పర్ణిక. 1 వీక్ తర్వాత ఏం చేస్తావు అని అడగగానే, ఏం చేయను, లైఫ్లో ఎలా ఉంటే అలా వెళ్ళిపోతా అని అంది మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి వెనక్కి ముందుకి ఊగుతూ. ఉఫ్, ఇంకా నేను ఏదేదో ఊహించుకున్నాను కదే అనగానే, ఏంటో అని పర్ణిక అడిగితే, రాత్రి అనగా ఫోన్ పంపిస్తే 1 కాల్ అయినా చెయ్యలేదు నువ్వు, నిన్న కరణ్ గారు బాగా ఆక్యుపై చేసేశారు నిన్ను అని అనుకున్నా అనింది స్నేహ నిరుత్సాహంగా. ఈ తొందరగా పెళ్లి చేసుకోవే నువ్వు, మాకు ఈ బాధ తప్పుతుంది అని పర్ణిక తల కొట్టుకుంటూ అన్నది. నాకు కూడా చేసుకోవాలని ఉందే, ఎన్నాళ్ళు ఒంటరిగా ఉండని చెప్పు, యవ్వనమంతా అడవి కాచిన వెన్నెలా అయిపోతూ ఉంది. మరోపక్క వెన్నెల రాత్రులు నన్ను వేధిస్తూ ఉన్నాయి, కాల్ చేస్తున్నాయి. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి నాకు పెళ్లి చేయాలని ఉండాలి కదా, ఆంటీలాగా మా వాళ్ళు కానీ సంబంధాలు చూస్తే ఫస్ట్ పెళ్లి కొడుకుని నేను ఓకే చేసేసి నెల రోజుల్లో నెల తప్పుతా అని అంది స్నేహ. గట్టిగా మాట్లాడకే, ఎవరిని వింటే ఏమైనా అనుకుంటారు అని పర్ణిక అనగానే, మేడం అని వినిపించింది డోర్ దగ్గర నుండి. ఇద్దరూ కంగారు పడిపోయి డోర్ వైపు చూశారు. రామ్ నిల్చుని ఉన్నాడు చేతిలో ప్యాకెట్స్ తోటి. పరి స్నేహ ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. రామ్ ముఖంలో ఎలాంటి భావం కనపడలేదు. స్నేహ ముఖం సిగ్గుతో కుంచుకుపోయింది. చిచి, నేను వాగేస్తూ ఉన్నాను ఎవరొస్తారో తెలుసుకోకుండా అనుకుని అక్కడి నుండి లేచి లోపలికి పారిపోయింది. పరి లేచి ఇబ్బందిగా నవ్వుతూ, హాయ్ రండి రండి అని పిలిచింది. సార్ ఇవి మీకు ఇవ్వమన్నారు మేడం అని అన్నాడు రామ్ కవర్స్ ఆమెకు అందిస్తూ. ఓహ్ ఓకే కూర్చోండి అని అంది పరి కవర్స్ తీసుకొని ఒక పక్కన పెడుతూ. ఇట్స్ ఓకే మేడం, నేను వెళ్తాను అని అన్నాడు రామ్. టీ తీసుకుని వెళ్ళండి అని పర్ణిక అడగగానే, నో థ్యాంక్ యూ మేడం, నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. రామ్ అలా వెళ్ళిపోగానే అతను వెళ్లే వరకు తొంగి తొంగి చూస్తూ అతను వెళ్ళగానే బయటికి వచ్చింది స్నేహ. ఇతనేట బాబు హర్రర్ సినిమాలో దెయ్యంలాగా సైలెంట్గా వచ్చాడు అని అంది స్నేహ పర్ణిక వైపు చూస్తూ. అప్పుడే మరలా డోర్ దగ్గర నుండి మేడం అంటూ మళ్ళీ వచ్చాడు రామ్. గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. కంగు తినిపోయింది స్నేహ. పిచ్చి నవ్వుతో అతని వైపు చూస్తూ నిలబడింది. ఈసారి ఆమెని ఒక విచిత్రమైన చూపు చూస్తూ, ఈ ఫైల్ కూడా మీకు సార్ ఇవ్వమన్నారు మేడం అని పరీకిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. అయ్యో ఇప్పుడేంట్రా బాబు అన్నట్లుగా ఈసారి డోర్ దగ్గరికి వెళ్ళి అతను వెళ్ళాడా లేదా అని పూర్తిగా గమనించుకుంది. కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయే వరకు అలాగే తలుపు దగ్గర నిలబడి ఇక తలుపులు బిగించి చైర్లో కూర్చుని తల పట్టుకు కూర్చుంది స్నేహ. ఏంటే అలా కూర్చున్నావు అని అడుగుతూ పరి వస్తున్న నవ్వుని ఆపుకోలేక ఆ అమ్మాయి వైపు చూసింది. నా పరువు మొత్తం పోయిందే, ఎలా చూసాడో చూసావా, నేనేదో మగవాళ్ల కోసం కొట్టుకుపోతున్నట్లుగా కరువులో ఉన్నట్లుగా అని అంటూ ఏడుపు మొహం పెట్టుకుంది స్నేహ. పోనీలేవే, ఏదైనా సంబంధం ఉంటే చూస్తాడేమోలే, అసలే ఆగలేకపోతున్నావు కదా అని కొంటెగా పర్ణిక ఆ బ్యాగ్స్లో ఉన్న బాక్సులు ఓపెన్ చేస్తూ చెప్పింది. స్నేహ ఇక చురచురా చూసింది పరి వైపు. నేనింత ఫీల్ అవుతుంటే నీకు తమాషాగా ఉంది కదా అని అంటూ స్నేహ రాణి కన్నీళ్లు తుడుస్తున్నట్టుగా యాక్ట్ చేసింది. సరదాగా అన్నాలేవే, అయినా రామ్ గారు ఏమీ నువ్వు ఫీల్ అయ్యినట్టు చూడలేదు, నార్మల్గా చూశారంతే అని చెప్పగానే, అంతేనంటావా అని అంది రామ్ చూపు గుర్తు తెచ్చుకుంటూ. అంతే, అయినా కూడా కరణ్ గారు ఇవేంటో పంపారు చూడు అని అంటూ పరి స్నేహని డైవర్ట్ చేసేసింది. ఏంటి అవి అంటూ స్నేహ కూడా పరి పక్కకు వచ్చి కూర్చుంది. ఇద్దరు కవర్స్ నుండి బాక్సులు ఓపెన్ చేశారు. కొన్ని పట్టు చీరలున్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి వాటిలో.
నీకోసం కరణ్ గారు ఆర్డర్ చేసి ఉన్నట్టున్నారే. వావ్, ఎంత క్యూట్ హస్బెండ్ కదా కరణ్ సార్ అని అంది స్నేహ సంతోషపడిపోతూ. పొద్దున నెక్లెస్ ఇచ్చినప్పుడే ఇవ్వచ్చు కదా ఇవన్నీ, ఇప్పుడు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని ఆలోచనలో పడిపోయింది పరి. హే ఏంటే అడుగుతుంటే మాట్లాడవు అని స్నేహ అడిగింది. చెప్పు అంటూ పర్ణిక మరలా తమాయించుకొని స్నేహ వైపు చూసింది. చీరలన్నీ బాగున్నాయి కదే, నువ్వు చాలా లక్కీ పరి. నాకు వచ్చేవాడు ఏం చేస్తాడో ఏమో అంటూ దిగులుగా అన్నది స్నేహ. నీకు కూడా రోజుకు చీర ఇచ్చేస్తాడులేవే, అలా ఇచ్చేవాడే వస్తాడులే అని అంది పర్ణిక నవ్వుతూ. అమ్మో వద్దు, అవి సర్దుకునేసరికి నా ప్రాణం పోతుంది. సంవత్సరానికి 2-3 చీరలు చాలు అని అంది స్నేహ. ఇద్దరు మాట్లాడుకుంటూ తిరిగి వాటిని నీట్గా ప్యాక్ చేసేశారు. వాటిని ఒక్కొక్క పక్కకు పెట్టేసి ఇద్దరు ఇక డిన్నర్ తయారు చేయటంలో మునిగిపోయారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. నిన్న కొంచెం ఇవ్వాలి అనుకున్నా కానీ కొంచెం హెడ్ఏక్ రావటం వల్ల ఇవ్వలేకపోయాను. అందుకే ఈరోజు 2 కలిపి ఒకేసారి పెద్ద ఎపిసోడ్గా ఇచ్చేసాను. థ్యాంక్ యూ గైస్. కానీ ఒక చిన్న మాట, ఇంత కష్టపడి మీకు ఇమేజెస్ కూడా క్రియేట్ చేసి చేస్తున్నాను కానీ మీరు జస్ట్ వినేసి వెళ్ళిపోతున్నారు కామెంట్ చేయకుండా. ఒక చిన్న కామెంట్ పెడితే ఏమవుతుంది చెప్పండి. కొంచెం నేను పడిన ఈ కష్టానికి మీరు పెట్టే కామెంట్ వల్ల హ్యాపీ ఫీల్ అయ్యి మంచిగా మీకు వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తా కదా. మీకు నచ్చలేకపోతే ఓకే వద్దు, ఒకవేళ నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ పెట్టి చూడండి. థ్యాంక్ యూ గైస్. ఉంటాను, నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.